సంబంధమైన వ్యాధులు అదేవిధంగా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రావడం జరుగుతుంది. సబ్సిడీ తోటి మెడిసిన్ మీకు సప్లై చేయడం జరుగుతుంది. అంటే మా దగ్గర టోటల్ అన్ని స్టోర్లలో ఇవ్వలేదు. దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తర్వాత మనకు కార్డు తయారవుతుంది, మేము పంపిస్తాము. వచ్చిన తర్వాత ఆ కార్డ్స్ మీకు గతంలో ఒక వైట్ రేషన్ కార్డు ఉంటే మనం ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ పొందుతుండే వాళ్ళము, మరి జాతీయ స్థాయి జరుగుతున్నది. అవా కార్డు అంటే ఏబిహెచ్ అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డు. ఇది ఒక కార్డు, గోల్డెన్ కార్డు వల్ల ప్రయోజనం ఏంది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ముఖ్యంగా ఎవరికైతే జరిగింది కొన్ని ఇన్సూరెన్స్ల గురించి, అందులోనే భాగంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి దీంట్లో అనారోగ్యానికి గురైన 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు, భూమి లేని వాళ్ళు, దాంట్లో స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు, అదేవిధంగా వితంతువు, ఒంటరి మహిళ కాంట్రాక్ట్లో దాంట్లో ఇంట్లో ఉంటుంది అంటే మేజర్ అవుతుంది. సో 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు అది 436 రూపాయల సంవత్సరానికి కట్టాలి. సంవత్సరానికి కట్టిన తర్వాత ఏమన్నా మీకు డెత్ ఎట్లయినా కానీ, అంటే సూసైడ్ కానీ లేకుంటే నార్మల్గా డెత్ అవ్వడం ఏదైనా అనారోగ్యం వల్ల, యాక్సిడెంట్ వల్ల అయితే అది వేరే కూడా ఉన్నది. సో అది ఈజీగా ఇదైపోతున్నాడు. నెల నెల కట్టుకోవచ్చు కావాలంటే, ఆ స్కీమ్ కూడా నెల నెల కట్టుకుంటే మంచిది. సో అట్లనే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అని ఇప్పుడు కొత్తగా వచ్చింది. దానికి ఏంటంటే మహిళలకు అంటే పుట్టిన సుకన్య యోజన తీయొచ్చు 10 ఏళ్ళ వరకు. దాని ద్వారా ఏంటంటే 7.5% వడ్డీ పడుతుంది. సో మీకు పెళ్ళి అప్పుడు అంటే 18 ఇయర్స్ చదువు